హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వారి వ్లాగ్స్. ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు ఏం చేశాననేది. కానీ ఎలా చేశాననేది తెలియాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే కదా. చూడండి, చాలా సింపుల్గానే అయిపోద్ది. నేనైతే ఇక్కడ కార్నర్ కనిపిస్తుంది కదా, ఈ కార్నర్లో ఒక ఇలా యూ షేప్ వచ్చే ఒక సెల్ఫ్ లాంటిది స్టెప్ బై స్టెప్ ఉండేది ఒకటి తయారు చేసుకుంటున్నాను. నాకు వచ్చినట్టు నేను చూసాను, నా మైండ్లో ఉన్నది కొంచెం అది ఇది కలిపి బెటర్ చేస్తాను. మరి ఎలా వచ్చిందో చూడాలి. ఫస్ట్ అయితే మనకి ఇలా కార్నర్స్ ఉన్నాయి కదా, ఇలాగా ఈ షేప్లో మేమే కొట్టుకున్నాము. ఎందుకంటే ఈ రూమ్ డెకరేషన్ చేయడానికి బలవంతంగా మా ఆయనకి హింసించి వేయించుకున్నాను నేను. అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ కార్నర్ ఉండేది కదా, ఈ కార్నర్లో మనం సెల్ఫ్ని కొలుసుకోవాలి. ఫస్ట్ అయితే మనం స్కేల్ తీసుకొని మెజర్ చేసుకోండి. ఎందుకంటే మీకు కార్నర్ అనేది నీట్గా ఒకటే లెవెల్లో ఉండాలంటే మీరు లెంత్ చూసుకున్న తర్వాత ఈ కార్నర్ అనేది ఒక్కటే మెజర్లో ఉండాలి. అది మీరు ఎంత అనేది మీ ఇష్టం. మీరు మన గోడను బట్టి సైజుని బట్టి కొలుసుకోండి. నీట్గా స్టెప్ బై స్టెప్ చూస్తే అర్థమవుతుంది. ఒక బాక్స్ షేప్లో గీసుకున్న తర్వాత ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సర్కిల్ షేప్ గీసుకోండి నీట్గా. మనం మెజర్ చేసి కట్ చేసుకుంటే ఇంత నీట్గా వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మిగతా కార్డ్బోర్డ్స్ అంతా పెన్నుతో మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. మనకి మొత్తం 6 పీసెస్ కావాలి. అంటే ఒక్క సెల్ఫ్కి వచ్చి 2 పీసెస్, అలాగా ఒక 6 పీసెస్ని మెజర్ చేసుకుంటూ పెన్సిల్తో పెన్ అయినా పెన్సిల్ అయినా ఏదైనా మార్క్ చేసుకొని గీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
గమ్ పెట్టి అతికించిన తర్వాత మీరు ప్లాస్టర్లు వేసుకొని ఒక నైట్ అంతా బరువు పెట్టి వదిలేయండి. ఎందుకంటే మనకు అది గట్టిగా స్టిక్ కావడానికి. తర్వాత వైట్ సిమెంట్ కానీ లేకపోతే మీ దగ్గర ప్లాస్టర్ పారస్ ఏదో ఒకటి అంటారు కదా, అలాంటివి ఏమైనా ఉంటే మిక్స్ చేసుకొని దాన్ని మొత్తం నీట్గా ఇలా అప్లై చేసుకోండి. నాదైతే ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది, అందుకనే నేను పెట్టలేదు. మీరు ఇలా నీట్గా అప్లై చేసుకోండి. కానీ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మార్నింగ్ ప్లాస్టర్ తీసిన తర్వాత మీరు కలుపుకున్న సిమెంట్ కానీ వైట్ సిమెంట్ కానీ లేదా నార్మల్ సిమెంట్ అయినా పర్లా, అదైనా ఇదైనా మిక్స్ చేసుకొని అలా నీట్గా అప్లై చేసుకోండి. ప్లాస్టర్లు తీసి అప్లై చేయండి, ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి అతుక్కోదు. తర్వాత ఇలాంటి రఫ్ పేపర్ ఒకటి ఉంటుంది కదా, అది తీసుకొని మంచిగా రఫ్ చేసేయండి. సాఫ్ట్గా అయిపోద్ది, అప్పుడు మనకి రఫ్గా కాకుండా ఇలా సాఫ్ట్ అవుతుంది అలా రఫ్ చేసుకుంటే. ఇది వచ్చేసి గిఫ్ట్ ప్యాక్ చేస్తారు కదా, ఆ పేపర్. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 10 రూపీసే. నేనైతే 2 పీసెస్ తీసుకున్నాను. నాకైతే మిగిలింది కూడా, దాంతో కూడా ఇంకోటి ఏదో ఒకటి చేస్తాను. అది తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వస్తాయి, మీరు చూడగలరు. ఇది వచ్చేసి చాలా తక్కువ ప్రైజే పడింది నాకు, 20 రూపీస్కే వచ్చేసింది. మీరు కావాలనుకుంటే పెయింట్ వేసేసుకోవచ్చు, లేదక్క మేము ఇంత చేయలేము అని అనుకుంటే పెయింట్ వేసేసుకోవచ్చు, త్వరగా అయిపోద్ది. లేదు నాలాగా కొంచెం పర్వాలేదు అనుకునే వాళ్ళైతే ఇలాంటి గిఫ్ట్ ప్యాక్ ర్యాపర్స్ ఉంటాయి కదా, అవి తీసేసుకొని మంచిగా మెజర్ చేసుకొని కట్ చేసుకొని దానికి స్టిక్ చేసేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత ఎలా ఉండిద్ది అనేది చూపిస్తాను.
ఇలా నీట్గా అంటించుకోండి. ఈ కార్నర్ ఉంది కదా, మొత్తం ఈ కార్నర్ నుంచి ఈ రౌండ్ షేప్ అదంతా కావాలంటే లాస్ట్లో ఇంకా పీసెస్ కట్ చేసుకొని దాని మీద ఇంకో డబల్ కూడా అంటించుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎందుకంటే మన సెల్ఫ్ అనేది స్టార్టింగ్ చూడగానే ఈ రౌండ్ షేపే మనకు కనబడుతుంది కాబట్టి ఇది అనేది నీట్గా ఉండేలా చూసుకోండి. తర్వాత పెన్ తీసుకొని మార్కులు పెట్టుకోండి. చివర్లా మొత్తం 3, ఈ చివర ఒకటి, ఈ చివర ఒకటి, ఆ చివర ఒకటి పెట్టుకున్న తర్వాత మీరు కావాలంటే ఒక్కొక్కటిగా మార్క్ చేసుకొని హోల్ పెట్టుకోవచ్చు. లేదంటే నాలాగా ఇలా సింపుల్గా త్వరగా అయిపోవడానికి ఒక మేక్ తీసుకోండి పెద్దది. మీరు ఎక్కడ మెజర్ చేసుకొని పెట్టుకున్నారో మార్క్ చేసుకున్నారు కదా, అక్కడ మేక్ పెట్టి కొట్టండి. అప్పుడు ఏమవుతుందంటే 3 ఒకటే ఈక్వల్లో ఉండేలాగా హోల్స్ పడతాయి. దానివల్ల మనకి పని తొందరగా అవుతుంది. దానికి తోడు 3 ఒకటే ఈక్వల్లో హోల్స్ పడతాయి కాబట్టి మళ్ళీ పైకి కిందకి ఎగుడు దిగుడుగా ఉంటాయి కదా, అలా రాకుండా ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ మనకి హోల్స్ అనేది సమానంగా వస్తాయి. అందుకనే ఒక మేక్ తీసుకొని మ్యాక్సిమం ఇలా కొట్టడానికి ట్రై చేయండి. తర్వాత ఇది మనం స్టెప్ బై స్టెప్ రావాలని అంటే ఆ హోల్స్ని కనెక్ట్ చేయడానికి ఒక తాడు లాంటిది కావాలి. అది మీకు ఇష్టం వచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్గా ఉండేది అయితే తీసుకోండి, ఎందుకంటే మనం దీని మీద ఏదైనా పెట్టుకుంటే అది ఆగేలాగా. నేనైతే ఊల్ తీసుకున్నాను. ఆ ఊల్ని కూడా నేను ఇలాగా ఒక 10-15 ప్యాడ్స్ తీసుకున్నాను. అంటే ఒక ఊల్లో మనకి ఒక 2 రావాలి. అంటే మొత్తం నేను 2 ఊళ్ళు తీసుకున్నాను, 3 తాళ్ళు వచ్చేలాగా. వీటిని ఇలా ఎక్కువ మెజర్ చేసుకొని ప్యాట్ లాగా తీసుకున్నాను. 3 అంటే మనకి 3 హోల్స్ పెట్టాం కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పిన 3 తీసుకున్నాను. తర్వాత మనం ఏ ఎడ్జెస్ ఉంటుంది కదా, దీన్ని మాత్రం కట్ చేసుకొని ఒక ఏదైనా బరువు వస్తువు అనేది ఊల్ మీద పెట్టుకొని జడ అల్లుకుంటాం కదా, అలాగా ఊల్ మొత్తాన్ని జడ అల్లుకున్నట్టు అల్లుకోండి. మిగతా ఊల్ కూడా అలాగే జడలాగా అల్లుకోండి. కావాలనుకుంటే మీరు తిప్పుకొనైనా తీసుకోవచ్చు, కానీ తిప్పితే మాత్రం అది కొంచెం అటు ఇటు అయినా కానీ కదిలిపోద్ది. అదే మనం అల్లామంటే చూడటానికి బాగుంటుంది, మళ్ళీ స్ట్రాంగ్ కూడా ఉంటుంది. అందుకనే మ్యాక్సిమం అల్లుకోవడానికి ట్రై చేయండి. మిగతా 3 కూడా అల్లేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ 3 అల్లుకున్న తర్వాత ఈ 3 స్టెప్స్ని ఎలా కనెక్ట్ చేయాలనేది చూపిస్తాను. చాలా సింపుల్గానే ఉంటుంది. కొంచెం ఓపిక చేసి చూస్తే మాత్రం అర్థమైపోద్ది. కానీ ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి ఫాలో చేయండి. ఇలాంటి వీడియోలు చాలా పెట్టడానికి ట్రై చేస్తాను. మొత్తానికైతే ఇప్పుడు వీడియో చూడండి, చాలా సింపుల్గానే ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు మనం దాని మీద పెడితే అది అనేది నీట్గా వస్తుంది. ఏ పని చేసినా నీట్గా చేయాలి. అందుకని చెప్పి మనం చేసేటప్పుడు ఆ పని మీదే దృష్టి పెట్టాలి. అప్పుడే మనం చేసే పని నీట్గా వస్తుంది. నాకైతే ఇలాంటి పనులు, ఇలాంటి డిఐవైలు కానీ లేకపోతే హోమ్ డెకరేషన్స్ కానీ ఏదైనా చాలా ఇష్టం. అందుకే నేను ఏం చేసినా చాలా ఇష్టంగా చేస్తాను, చాలా నీట్గా కూడా చేస్తాను. నేను ఏదైనా చేశానంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఉండాలి. నీట్నెస్ అంటే నాకు చాలా ఇష్టం. అది పనైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే నేను ఏది చేసినా ఫస్ట్ అనేది నా దృష్టి అంతా దాని మీదే పెట్టి నీట్గా చేస్తాను. అందుకే మీరు కూడా నాలా ఏమైనా చేస్తే ఫస్ట్ అయితే మైండ్లో ఏమన్నా తీసేయండి, మొత్తం దృష్టి అంతా దాని మీద పెట్టి నీట్గా చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటివి చేయటం వల్ల మనకి వేరే వేరే ఆలోచనలు ఏమైనా ఉంటే అయిపోయి కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. పర్వాలేదు, మనలో కూడా ఒక టాలెంట్ ఉంది అని అనిపిస్తుంది. దానివల్ల మనకి కూడా మంచిది. వేరు ఆలోచనలతో డిస్టర్బెన్స్గా లేకుండా కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది. అందుకే మ్యాక్సిమం పిచ్చి ఆలోచనలు చేయకుండా మరి ఫోనే ఎక్కువ చూస్తూ ఉండకుండా ఇలాంటివి చేయడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఎలా చేశానో, ఎలా కనెక్ట్ చేశానో అనేది చూసేయండి.
అంతే చూసారుగా, అలాగా స్టెప్ బై స్టెప్ కనెక్ట్ చేసుకోవాలి. చూడటానికి సింపుల్గానే ఉంది కదా, సింపులే కానీ కొంచెం పని ఉంటుంది. ఒక గంట 2 గంటలు మంది కాదనుకొని దాని దగ్గర కూర్చుంటే అయిపోద్ది. మొత్తానికైతే 2 అయితే అయిపోయింది, ఇంకొకటి ఉంది చూసారా. ఫస్ట్ ఇటు సైడ్ దాన్ని ఇలా బ్యాక్ సైడ్ తిప్పి వెనక నుంచి మేకు కానీ లేకపోతే ఏదైనా, నాకు అది మేకు ఉంది కాబట్టి నేను మేకు వాడుతున్నాను, లేదంటే ఏదైనా పుల్ల లాంటిది ఉంటాయి కదా కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి, వాటితో ఆ ఊల్ని, లేకపోతే మీరు ఏది తీసుకుంటే అది తాడు కావచ్చు ఏదైనా, అది దాంతో ఆ ఊల్ని హౌల్లోకి నెట్టి మెల్లగా లాగండి. ఎందుకంటే మనకు అది కార్డ్బోర్డ్ కాబట్టి చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం చినగదు కానీ కొంచెం కేర్ఫుల్గా చూడండి. కింద మన ఫస్ట్ అయితే ముడేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కించిన తర్వాత ఆ సైజ్ చూసుకొని మెజర్ చేసుకొని ఇంకొక స్టెప్ ముడేసుకున్న తర్వాత ఇంకొక స్టెప్ ఎక్కించండి. దానివల్ల ఇలా స్టెప్ బై స్టెప్ మనకి అది కిందకి జారిపోకుండా ఉంటుంది. ఏదైనా బరువు పెట్టుకున్నా కానీ అక్కడ వరకే అది అలా ఆగిద్ది ముడేసుకోవడం వల్ల. ఆ ముడి కాకుండా వేరే ఏవైనా పెట్టుకుంటే అడ్డం మనకి కనిపిస్తుంది బయటికి. అలా కాకుండా మూడేసుకుంటే ఇలా నీట్గా బయటికి అసలు మూడేసిన విషయమే తెలియదు. దూరం నుంచి చూస్తే అసలు అది అక్కడ అలా ఎలా ఆగింది అనేలా అనిపిస్తుంది. అసలు మనం బయట కొనుక్కున్నట్టే ఉంది కదా, అసలు తయారు చేసినట్టే లేదు. అప్పుడే మనకు అనిపిస్తుంది కదా మనకి ఇంత టాలెంట్ ఉందా అని చెప్పి. అందుకనే ఇలాంటివి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపో. మీకు కూడా ఖచ్చితంగా ఇంట్లో ఇలాంటి కార్నర్ అనేది ఉండిద్ది కదా, నేనైతే ట్రై చేస్తారని అనుకున్నాను. ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.